ఎలా ఉన్నారండి? బాగున్నారా? కరెక్ట్గా ఇంటి పనిలోని బిజీగా ఉన్నప్పుడు కట్టి పరుగులు తీసుకొచ్చి కట్టి పరుగులు చేయమంటే ఎలా ఉంటుందండి? ఇంకా మరి తప్పదు కదా. కట్టి పరుగులు తీసుకుని ఇలాగా మంచిగా క్లీన్ చేసేసుకుని బాగా తోమేసేసి మురికంతా పోయేలాగా దాకలోని ఉప్పు వేసేసి ఆ కట్టి పరుగుల్ని బాగా క్లీన్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఆ ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుండలోని మంచిగా మన తాతమ్మల కాలం నాటి ప్రాసెస్ చెప్తానండి, చాలా ఈజీ. అలాగా ఒక ఉల్లిపాయ, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ వేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, కోసేసి వేసుకుని ఇలా కట్టి పెరుగులు మనం క్లీన్ చేసుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసుకుని మంచిగాని ఇప్పుడు తగినంతగాని 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంతగా ఉప్పు, ఆర్గానిక్ ఉప్పు ఉంటుంది కదండి, అది తెచ్చుకుని వేసుకుంటామని చెప్పాను కదా అది, అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి. అలాగే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అది కూడా మంచిగా పిసిగేసుకుని ఇందులోని తగినంతగా వేసేసుకుని కుండలోని పొయ్యి గ్యాస్ వెలిగించేసి ఆ కుండ దాంట్లో పెట్టేయడమేనండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోద్ది. నిజంగానే చిటికలో అయిపోద్ది. 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. అలాగ మొత్తం ఉడకనిచ్చిన తర్వాత మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని తింటే ఉంటుందండి. కటకటాల్లో వెనుకున్న ఖైదీ కూడా విడుదలైనంత ఆనందంగా ఎంత ఉంటాడో అంత ఆనందంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2 రోజులు వీడియోలు లేట్ అయినా ఏమనుకోకండి, కొంచెం ఎర్రర్ వచ్చింది అందుకని. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.